నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ. కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు పేర్కొన్నట్టు గమనించిన. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతే ఉందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పానంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే. నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తున్నాను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నావు.